ఇంటర్వ్యూ క్లియర్ జేశారు. అసెస్‌మెంట్ కూడా క్లియర్ అయింది. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయింది. బట్ సడెన్‌లీ మెయిల్ ఎందుకో వచ్చింది. ప్రొఫైల్ నాట్ ఎలిజిబుల్ అని. ఇక్కడ చూస్తే ప్రొఫైల్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. నేను టికెట్ రైజ్ చేస్తే క్లోజ్డ్ అని చూపిస్తుంది. ఇది రిజెక్షనా? లేదా సిస్టమ్ మిస్టేకా? లేదా ఇంకా ఏదైనా ఛాన్స్ ఉందా? బిఫోర్ పానిక్ అవ్వకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అసలు టికెట్ క్లోజ్డ్ అంటే మీనింగ్ ఏంది? ఎలిజిబిలిటీ మెయిల్ ఎందుకొస్తుంది? అండ్ మెయిన్‌లీ ఎలిజిబిలిటీ మెయిల్ ఎందుకు ఇంటర్వ్యూ ఆఫ్టర్ వస్తుంది? నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు సిట్యుయేషన్ క్లియర్ చేద్దాం. మీరు అసెస్‌మెంట్ క్లియర్ చేశారు. టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ చేశారు. అన్నీ కంప్లీట్ అయ్యాక మెయిల్ వచ్చింది. యువర్ ప్రొఫైల్ డస్ నాట్ మీట్ క్రైటీరియా. మీరు టికెట్ రైజ్ చేశారు. అండ్ సపోర్ట్ రిప్లై ఇచ్చింది. వి హావ్ క్లోజ్డ్ యువర్ రిక్వెస్ట్ అని. ఇక్కడ చూడొచ్చు. టికెట్ క్లోజ్డ్ అని వచ్చింది. అండ్, అండ్ టికెట్ స్టేటస్ వచ్చేసి క్లోజ్డ్ అని వచ్చింది. ఇప్పుడు డౌట్ ఏంటి? క్లోజ్డ్ అంటే రిజెక్షనా? ఇది అందరికీ ఉండే డౌట్ ఇప్పుడు. ఇది టికెట్ క్లోజ్డ్ అంటే రిజెక్షనా? కేర్‌ఫుల్లీ వినండి. టికెట్ క్లోజ్డ్ అంటే ఫైనల్ రిజెక్షన్ అని కాదు. సపోర్ట్ టీమ్ జాబ్ ఏంటి? క్వెరీని నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ టీమ్‌కి ఫార్వర్డ్ చేయడం అంతే. సపోర్ట్ టీమ్ ఫార్వర్డ్ చేసి టికెట్ క్లోజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. వి హావ్ ఫార్వర్డెడ్ యువర్ రిక్వెస్ట్ టు అవర్ రిక్రూట్‌మెంట్ టీమ్. రిక్వెస్ట్ యూ టు చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ఫర్ ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్. సో, సపోర్ట్ టీమ్ ఫార్వర్డ్ చేసి టికెట్ క్లోజ్ చేస్తారు. క్లోజ్డ్ అంటే ఫార్వర్డెడ్ అని అంతే. క్లోజ్డ్ అంటే ఫార్వర్డెడ్ అని అంతే. అసలు ఈ ఎలిజిబిలిటీ మెయిల్ ఇంటర్వ్యూ తర్వాత ఎందుకొస్తుంది? ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. దీనికి 5 పాసిబుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. మనకి 5 పాసిబుల్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ ఏందంటే మనకి ఇంటర్నల్లీ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ లేట్ స్టేజ్‌లో జరుగుతుంది. మనకి ఇంటర్నల్ ఎలిజిబిలిటీ అనేది వెరిఫికేషన్ లేట్ స్టేజ్‌లో జరుగుతుంది. సెకండ్ వచ్చేసి సిస్టమ్ అకాడమిక్ మిస్‌మ్యాచ్ డిటెక్ట్ చేసింది. ఒకవేళ మీది అకాడమిక్ డేట్స్ అనేవి, ఇయర్స్ అనేవి కొంచెము మిస్‌మ్యాచ్ అయితే అప్పుడు ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ మిస్‌మ్యాచ్ ఉండటం డాక్యుమెంట్స్‌లో. మీ నేమ్ అనేది డాక్యుమెంట్స్‌లో మిస్‌మ్యాచ్ అయితే అప్పుడు ఈ మెయిల్ వస్తుంది. అండ్ అలానే ఇంకొక పాయింట్ వచ్చేసి మీ బ్రాంచ్ అనేది ఎలిజిబిలిటీ కాకపోవడం. సపోజ్ మీరు ఒకవేళ సివిల్ అయితే, మెకానికల్ అయితే అలా వాళ్ళు ఏమైనా బ్రాంచ్ ఫిల్టరింగ్ పెట్టిండొచ్చు. దానివల్ల ఇప్పుడు రీచెక్ చేసి మీకు పంపించుండొచ్చు. లేదంటే ఇంకా ఫైనల్ ఆప్షన్ వచ్చేసి హైరింగ్ డిమాండ్ రెడ్యూస్ అయింది. సో, ఇప్పుడు ఇది అందరికీ కూడా ఫేజ్ 2 వాళ్ళకొస్తుంది. సో, ఎందుకంటే ఫేజ్ 1లోనే మాక్సిమం వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్‌కి సరిపోయే వాళ్ళని తీసుకొనుండొచ్చు. దానివల్ల ఇప్పుడు డిమాండ్ అనేది రెడ్యూస్ అయింది. ఇంకా కొన్ని సార్లు ఇంటర్నల్ ఆడిట్ ఇంటర్వ్యూ తర్వాత జరుగుతుంది. అప్పుడు ఎలిజిబిలిటీ మెయిల్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు టెన్షన్ పడాలి. మీరు టెన్షన్ పడాల్సింది ఎప్పుడంటే అఫీషియల్ రిజెక్షన్ మెయిల్ వస్తే. పోర్టల్‌లో స్టేటస్ నాట్ సెలెక్టెడ్ అని చేంజ్ అయితే. ఓన్లీ ఎలిజిబిలిటీ క్లారిఫికేషన్ మెయిల్ ప్లస్ టికెట్ క్లోజ్డ్ అంటే అది ఫైనల్ కాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో, ఇందులో కూడా 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏందంటే మీరు మల్టిపుల్ టికెట్స్‌ని రైజ్ చేయండి. మైజోన్ పోర్టల్‌లో. మల్టిపుల్ టికెట్స్ రైజ్ చేసినాక మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు అక్కడే ఏమైనా సరే కమ్యూనికేషన్ వస్తుంది. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక 3-5 డేస్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇచ్చేకి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళు ఇంకొక స్టెప్‌లో ఇంకా లాస్ట్ స్టెప్‌లో ఏందంటే, ఒకవేళ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అడిగితే, మీ డాక్యుమెంట్స్‌ని రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతానే మీరు ఫార్వర్డ్ చేసేకి. ఇంటర్నల్ రివ్యూ జరిగి మళ్ళీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ కేసెస్ ఉంటాయి. సో, చాలా కేసెస్‌లో ఎలిజిబిలిటీ మెయిల్ వచ్చిన నెక్స్ట్ స్టేజ్‌కి మూవ్ అయ్యారు ఇంటర్నల్ రివ్యూ తర్వాత. సో, పానిక్ అవ్వకండి. టికెట్ క్లోజ్డ్ అంటే సపోర్ట్ టీమ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు మాత్రమే. ఫైనల్ డెసిషన్ ఇంకా మీకు రిక్రూట్‌మెంట్ మెయిల్ ద్వారా వస్తుంది. సో, కామ్‌గా వెయిట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఛానెల్ లింక్ అనేది కింద కామెంట్స్ సెక్షన్‌లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.